అలోపతి, ఆయుర్వేదం, హోమియో వైద్య విధానంలో రోగికి ఔషధాలు, సూది మందుల వినియోగం అనివార్యం. ఈ విధానంలో రోగికి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అయితే నాడీపతిలో చికిత్సా విధానం ఇందుకు పూర్తిగా భిన్నం. వ్యాధికి మూల కారణాన్ని కనుగొనడం ద్వారా రోగ నిర్ధారణకు వస్తారు. ఇది అత్యంత ప్రాచీన విధానం. సూక్ష్మ శరీరానికి చికిత్స చేయడం ద్వారా భౌతిక శరీరానికి స్వస్థత చేకూర్చడమే నాడీపతి ప్రత్యేకత. ఆరంభ దశలో వస్తే ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇందులో భాగంగా శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తారు. ఇందువల్ల సదరు వ్యక్తి శక్తివంతంగా తయారవడమే కాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. నాడీపతి విధానం ద్వారా ఎత్తు పెరగవచ్చు, థైరాయిడ్ను క్రమబద్ధీకరించవచ్చు, పక్షవాతం, చక్కెర వ్యాధి, మూత్రపిండాల సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, L4, L5 సమస్యలు, వెన్నెముక, వెన్నుపూస సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, కాలేయ వ్యాధులు, గుండె, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్, మైగ్రేన్, తలనొప్పి, అపస్మారక, ఆస్మా, నరాల సమస్యలు, ఋతు సమస్యలు, మానసిక సమస్యలు తదితర దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాడీపతి సంస్థ యజమాని డాక్టర్ పి. కృష్ణంరాజు తెలిపారు. ఈ సంస్థకు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోనూ ఓ శాఖ ఉంది. డాక్టర్ కృష్ణంరాజు 75కు పైగా దేశాల్లో పర్యటించి నాడీపతి విధానాన్ని కనుగొని అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలోని నాడీపతి సంస్థ శాఖలో చికిత్సా విధానం, వ్యాధి పీడితుల స్పందన గురించి ఇవాళ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. నా పేరు సత్యనారాయణ అండి. వనస్థలపురం నుంచి వచ్చాను. దీన్ని నాడీపతికి వచ్చాను. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. మైండ్ అంతా రిలాక్సేషన్ అయింది. చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ ట్రీట్మెంటు ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి పబ్లిక్కి ఎక్కువ యూజ్ అవుతుంది. దీనికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. సహజమైన వైద్యం కాబట్టి దీనివల్ల ఏమీ దుష్ప్రభావాలు ఉండవు. ఇది అందరికీ ఉపయోగపడే చికిత్సా విధానం, సహజమైన ప్రాకృతికమైన చికిత్సా విధానం. నా పేరు సుజాత. నాకు బ్లాక్ పెయిన్ వచ్చింది. సర్జరీ చేద్దామంటే ఇక్కడికి వస్తే తగ్గింది. హన్మకొండకి వెళ్ళాము. నర్సంపేట. మా వాళ్ళకి తెలిసి ఎవరో చెప్పిల్లంట. పెద్దదే. బ్లాక్ పెయిన్ వచ్చింది సార్. నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి నడుము నొప్పి వచ్చి నడుము నుంచి కాలుకి వచ్చింది. అయితే హన్మకొండకి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఇక్కడికి వస్తే తగ్గేసింది. వాటికి 6 రోజులు సార్. బాగానే ఉన్నాయి సార్. సంవత్సరం దాటిపోయింది. నా పేరు నర్సింగ్ యాదయ్య అండి. ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు గత 3 months నుంచి బాగా సివియర్గా ఈ సయాటిక పెయిన్ వచ్చింది. సో అక్కడ న్యూరాలజిస్ట్ దగ్గరికి అటు వెళ్ళి న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే అన్ని తీసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇవ్వమన్నారు. బట్ ముందు కొంగొద్దు అలాంటివన్నీ చెప్పారు. చాలా వరకు తిరిగాను, చాలా ట్రీట్మెంట్లు జరిగినాయి. ఫిజియోథెరపీ అంతా అయిపోయింది. ఫైనల్గా మా బ్రదరు ఉండి ఇక్కడ ఒకసారి చూపించుకుందామని చెప్తే ఇక్కడికి వచ్చాను. సిన్స్ దాదాపు ఒక 25 days నుంచి అట్లా వస్తున్నాను. ఇప్పుడు నాకు 95% క్యూర్ అయింది. సో ఇప్పుడు నేను చాలా యాక్టివ్గా కూడా ఉన్నాను. డ్యూటీ కూడా అటెండ్ అవుతున్నాను. స్టార్టింగ్లో నేను 1 month 6 చేశాను యాక్చువల్లీ. ఇప్పుడు రిటర్న్గా డ్యూటీ కూడా చేస్తున్నాను. తగ్గిపోయింది బాగా. 95% క్లియర్ అయిపోయింది. హాయ్ ఎవ్రీవన్. ఐఎమ్ బేసికలీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను TCSలో వర్క్ చేస్తున్నాను 15 years. నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది. సో 2017లో నేను ఇక్కడికి వచ్చి బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. చాలా రిలాక్స్ అయ్యాను. అసలు అంటే నాకు కూర్చోవడం రాకపోయేది. ఐ యూస్ టు స్టాండ్ అండ్ టేక్ మై లంచ్ అండ్ ఐ యూస్ టు వర్క్ వైల్ స్టాండింగ్ ఓన్లీ. సో ఇక్కడికి వచ్చి 2016లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ బ్యాక్ పెయిన్ పోయింది. దాని తర్వాత 2 years తర్వాత ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ మై సెకండ్ బేబీ. సో బేబీ పుట్టాక 1 year తర్వాత మళ్ళీ నాకు ఆఫ్టర్ డెలివరీ ఇష్యూస్, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఐ గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ తర్వాత లైట్గా బ్యాక్ పెయిన్ డెవలప్ అయిపోయి
ఈ వైజాగ్ వెళ్తున్నప్పుడు కార్లో అంటే బాబు కాళ్ళ మీద కూర్చోవడం వల్ల సీవియర్ నీ పెయిన్ వచ్చి దాని తర్వాత టేల్ బోన్ పెయిన్ స్టార్ట్ అయింది. టేల్ బోన్ పెయిన్ స్టార్ట్ అయ్యి అలా డెవలప్ అయిపోయి సర్జరీ వరకు వెళ్ళాను. సర్జరీ చేశారు, డిసెక్టమీ చేశారు. కానీ సర్జరీ తర్వాత కూడా నాకు అసలు ఎలాంటి రిలీఫ్ రాలేదు. పెయిన్ కొంచెం తగ్గింది, బట్ ఎలాంటి రిలీఫ్ రాలేదు. సో చాలా 1 year ఆల్మోస్ట్ లాస్ట్ మేలో సర్జరీ అయింది. అప్పుడు డ్యూరింగ్ లాక్డౌన్ నేను ఇక్కడ రాలేకపోయాను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ వెంట్ ఫర్ సర్జరీ. ఓకే, సో సర్జరీ తర్వాత కూడా హారబుల్ పెయిన్ 1 year వరకు. అసలు నీ అయితే లిటరల్గా ఐ యూస్ టు క్రై ఏ లాట్. అంటే ఇంకా ఇంత 39-38 yearsకి నా లైఫ్ అయిపోయిందా, నేనేం చేయలేదా అనే స్టేజ్ కూడా వచ్చాను. మళ్ళీ అగైన్ ఐ రీకాల్డ్ దట్ ఐ నీడ్ టు కమ్ టు నాడీపతి. దెన్ ఇప్పుడు జస్ట్ 4 sittings అయినాయి. ఐఎమ్ ఏబుల్ టు డూ మై యాక్టివిటీస్ ఫ్రీలీ. చాలా రిలీఫ్గా ఉందండి. లిటరల్గా నాది పడుకున్నాక లేవడానికి ఎవరన్నా మూవ్ చేస్తేనే మూవ్ అయ్యేది. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కృష్ణంరాజు అండ్ ఆల్ ద టీమ్. చాలా అసలు పెయిన్లెస్గా ఉండడం అనేది ఒక గాడ్స్ గిఫ్ట్ అంతే. మై నేమ్ ఈజ్ జ్యోతి. నాకు L4, L5 ప్రాబ్లమ్స్, స్టెనోసిస్ ప్రాబ్లం ఉంది. 2018లో నేను ప్రాబ్లం చాలా సఫర్ అయ్యాను. నాడీపతికి వచ్చామండి. ఆయన కృష్ణంరాజు గారు ట్రీట్మెంట్ చేశారు. చాలా రిలీఫ్గా ఉంది. తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ వేరే ప్రాబ్లం వచ్చింది. దానికోసమని మేము వచ్చాము. 2 days అయిందండి వచ్చి. కొంచెం రిలీఫ్గా ఉంది ఇప్పుడు కూడా. నా పేరు రవి సార్. నేను 1 year బ్యాక్ హైట్ గ్రోత్కి వచ్చాను సార్. 2 centimeters పెరిగాను సార్. ఇది గవర్నమెంట్ జాబ్కి ఉపయోగపడింది సార్. 4 ట్రీట్మెంట్స్ సార్. ఫస్ట్ 156 ఉండేది సార్, ఇప్పుడు 158 centimeters అయింది సార్. సార్ 4 ట్రీట్మెంట్స్ సార్. ఇది గవర్నమెంట్ జాబ్కి ఉపయోగపడింది సార్. మళ్ళీ వచ్చాను సార్. అది సెలెక్ట్ అయ్యాను సార్ నేను. గ్రామ సచివాలయం సార్. పంచాయత్ వాలంటీర్ పంచాయత్ సెక్రటరీ. హలో, నా పేరు కిరణ్. నేను ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ని. ఇక్కడ ఒకసారి విజిట్ చేద్దామని సార్ క్లినిక్కి వచ్చాను. సార్ ఇక్కడ మామూలుగా ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. మామూలుగా దాని ద్వారా నా బ్రెయిన్ టోటల్గా స్టిమ్యులేట్ అయింది. వితిన్ ద సెకండ్స్లోనే చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ విజిట్ చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే, డాక్టర్ పి కృష్ణంరాజు, నాడీపతి. ఇది నాడీపతి వైద్య విధానం ప్రపంచంలో మొట్టమొదటి ప్రాచీన చికిత్స విధానం అండి. ఇదంతా భారతీయ వైద్య విధానమే. అయితే ఇప్పుడు మోడర్న్ సైన్స్కి దీనికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన పద్ధతులనే వాళ్ళు అనుసరించి వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నాయండి. అయితే ప్రపంచంలో మొట్టమొదటి థెరపీటిక్ ట్రీట్మెంట్ ఇదే అండి. దీని తర్వాత 32,000 సంవత్సరాల తర్వాత ఆయుర్వేదం అండి. అది మొట్టమొదటి మెడిసిన్, మొట్టమొదటి సర్జన్. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి నోటులోకి ఇచ్చేది మందు ఉండదు, ఎలాంటి సర్జరీ ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు బయట చాలా వైద్య విధానాలు ఉన్నాయండి. దానికి అన్నిటికీ ఇది భిన్నంగా ఉంటుంది. అంటే ఇక డయాగ్నోసిసే కాదు, ట్రీట్మెంట్ కూడా. సింపుల్గా చెప్పాలంటే ఏ వైద్య విధానంలో అన్నా నోట్లోకి ఇచ్చేది ఒక మందు అనేది ఇస్తారు. ఫస్ట్ ఎవరైనా సరే ఆ మందు లేకుండా నాకు రోగం తగ్గాలి అంటే మన దగ్గరికి వచ్చి చేయించుకోవాలి. అంటే ఎలాంటి మందు లేకుండా ఇచ్చే ప్రాచీన చికిత్స విధాన పద్ధతి. రెండోది, బయట ఏ వైద్య విధానంలో అయినప్పటికీ ఫైనల్గా సర్జరీ అంటారు కొన్ని కేసెస్. అది సర్జరీ లేకుండా, సర్జరీ పడే కేసు సర్జరీ లేకుండా ఎలా చేయాలనేది మన పద్ధతి, మన విధానం. అంటే ప్రాచీన థెరపీ విధానాల ద్వారా దీన్ని సర్జరీ లేకుండా శరీరం పైనుంచి చేసే చికిత్స విధానం అండి. దీంట్లో సుమారుగా 100 రకాల పైన, యాక్చువల్గా అయితే 202 థెరపీస్ ఉంటాయండి. ఇక్కడ 100 రకాల పైన థెరపీలు మనం చేయడం జరుగుతుందండి. అంటే వచ్చే పేషెంట్ రోగానికి బట్టి అతను ఏ థెరపీ విధానంలో అయితే నయమవుతుంది అనేది. ఇందులో కూడా అండి నోట్లోకి ఇచ్చేది ఎలాంటి మందు ఉండదండి, ఎలాంటి సర్జరీ కేసెస్ ఉండవు, సర్జరీ చేసే పనే లేదు. ఓన్లీ థెరపీ విధానాల ద్వారా. అలాగని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి, న్యాచురల్గానే ఉంటుంది. కొన్ని చికిత్సా విధానాల ద్వారా అంటే ఇక్కడ ఇప్పుడు ప్రతి దానికి కూడా చేయొచ్చండి, తలపోటు నుంచి క్యాన్సర్ వరకు కూడా. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి వైద్య విధానం అండి.
వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఏంటంటే ఈ వైద్య విధానాన్ని నాడీపతి అనే పేరుతో దీన్ని ఈ వైద్య విధానాలు బాగా విరివిగా జరిగాయి. నాడీపతి అంటే ఇట్స్ నాలెడ్జ్ ఆఫ్ నాడీస్, అంటే మనకి ట్రీట్ ఇన్ షెటిల్ బాడీ, క్యూర్ ఇన్ ఫిజికల్ బాడీ దీని కాన్సెప్ట్. బయట వైద్య విధానాలు అంతా క్యూర్ ఫిజికల్ బాడీ మీద చేస్తారు, అంటే అందుకే అది రోగం టెంపరీ అని అవుతుందండి. ఇక్కడ రూట్ కాజ్. ఇంకోటి ఏంటంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ డయాగ్నోసిస్ 100% ఉంటుందండి. ఇక్కడ బయట వైద్య విధానాల్లో మనం వెళ్ళి డాక్టర్ గారికి చెప్పుకోవాలి, అయ్యా నాకు ఈ నొప్పి వస్తుంది, నాకు తలపోటు వస్తుంది, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉందని. ఇక్కడ ఎవరు ఏమీ చెప్పి పని లేదండి. ఇప్పుడు పేషెంట్ ఏ రోగంతో వచ్చాడు అనేది మన దగ్గర 32 డయాగ్నోసిస్ మెథడ్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా నాడీ ద్వారా అతను ఏ విషయంతో అయితే సఫర్ అవుతున్నాడు, భవిష్యత్తులో ఏ విషయం అనేది వస్తుంది, గతంలో ఏ ఇబ్బందితో సఫర్ అయ్యాడు అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. అదే కాకుండా అతని శరీర స్థితి, ఇప్పుడు కామన్గా మనం బయటికి వెళ్తే పేషెంట్ ఎలా ఉంటుందంటే అండి, అతనికి ఉన్న సింటమ్స్ మాత్రమే చెప్తాడండి. రోగం వేరు, సింటమ్స్ వేరు. ఇక్కడ ఆ రోగ లక్షణాన్ని అనేది ఒక నాడి ద్వారానే ఆ తత్వాన్ని అవ్వచ్చు, శరీర తత్వం అవ్వచ్చు, అతను ఉన్న సఫర్ అవుతున్న డిసీజ్ కావచ్చు అనేది ఒక నాడి ద్వారా కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి దాన్ని రిజర్వనేషన్ చేయటం అనేది జరుగుతుందండి ఇక్కడ ప్రక్రియ. అంటే డయాగ్నోసిస్ అనేది మనమే చేయడం జరుగుతుంది. పేషెంట్ ఎవరో కూడా చెప్పే పనే లేదు, నోడిప్పి చెప్పే పని లేదండి. మనం చెప్పిన తర్వాత అతను రిపోర్ట్లో కూడా టాలీ చేసుకోవచ్చండి. అలాగని ఏదో మంత్రాలకు చింతగా రాలుతున్నట్టుగా ఆ పద్ధతి చేయమండి. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏదైనా రికార్డు పక్కాగా ఉండాలండి. బిఫోర్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత మనం ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నార్మల్, అప్పుడు దాకా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగని చెప్పి నెలలో సంవత్సరాలు చేసే పద్ధతే లేదండి. ఏదైనా సరే 6 నుంచి 10 ట్రీట్మెంట్లు రూపు మాత్రమే జరుగుతుంది. ఇక ట్రీట్మెంట్ విధానం అంటారా, ఇంకా వచ్చే ఏ థెరపీ అనేది అతనికి ఏ థెరపీ సూటబుల్ అవుతుందో ఆ థెరపీని చేయడం జరుగుతుంది. టైమింగ్ అంటారా, 1 గంట నుంచి 2 గంటల వరకు పట్టచ్చు. అంటే నిమిషాల నుంచి గంటల్లోని, రోజుల్లోనే రోగం అనేది పూర్తిగా నయం అవుతుందండి. అంటే చాలా డౌట్లు ఉంటాయి, ఒకసారి రోగం నయం అయ్యాక మళ్ళీ వస్తుందని. చేసింది అయితే మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎందుకంటే మన దానికి రిజర్వనేషన్ అంటే దాన్ని రిపేర్ చేయటం అనేది జరుగుతుందండి. ఇక్కడ రిపేరింగ్ సిస్టమ్ ప్రాచీన భారతీయ వైద్య విధానం అండి. నేను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడంటే ఇప్పుడు మీరు వనస్థలిపురం బ్రాంచ్లో ఉన్నారు. దీనికంటే ముందు కాకినాడలో నేను 18 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి. దీన్ని నేను చైనాలో కూడా 5.5 years నేను దీన్ని స్టడీ చేశాను. సుమారుగా 70-80 కంట్రీస్ తిరిగి అన్ని కంట్రీస్ ట్రెడిషనల్ విధానం మీద స్టడీ చేశాను. అసలు ఇవన్నీ కూడా మన భారతీయ వైద్య విధానం అని చెప్పొచ్చండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే దీన్ని ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఈ విధానాన్ని మళ్ళీ నేనే రీడిస్కవరారు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఈ నాడీపతి అనేది మన ఆంధ్ర తెలంగాణలోనే ఉండటం జరిగింది. గతంలో కూడా ఇంటర్నేషనల్ ఎన్నో థెరపీస్, ఎన్నో ఫ్రీ క్యాంపులు చేయడం జరిగింది. ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి మనం రోగాల నుంచి బయట క్యూర్ చేయడం అనేది జరిగింది. దీంట్లో కూడా మనకు అందరూ కూడా ఐర్ అఫీషియల్స్ వస్తారండి. అలాగే ఎక్కువగా మెడికల్ డాక్టర్స్, ఈ మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఐర్ అఫీషియల్స్ బాగా దీన్ని బిలీవ్ చేస్తారు. ఎందుకంటే పెయిన్, అతని డిసీజ్ అనేది మనం ప్రాక్టికల్గా చూస్తారండి. రెండోది, మేము ఈ మౌత్ టు మౌత్ తప్ప మాకేమీ వేరే పబ్లిసిటీ కూడా ఏమీ లేదు. ఇక్కడ అన్ని రకాల డిసీజ్కి ట్రీట్ చేయొచ్చండి. తలపోటు దగ్గర నుంచి అంటే క్యాన్సర్ వరకు స్టేజెస్ని బట్టి. ఎక్కువగా మాకు వచ్చేది ఇక స్పైనల్ ఇష్యూ అండి. అంటే వెన్నుపూస సమస్యలు చాలా ఉంటాయి. సర్వైకల్, థొరాసిక్, లంబారు సర్జరీ కేసులు ఇవన్నీ పడతాయి అంటారు. అది ఒకసారి సర్జరీ చేస్తే వాడికి ఇంకెందుకు పనికిరాదని లైఫ్. అలాంటి సర్జరీ లేకుండా మనం రోజుల్లోనే ఒక 5-6 ట్రీట్మెంట్ నుంచి మ్యాక్సిమం 7, 8, 10 ట్రీట్మెంట్లు పూర్తిగా నయం చేయడం జరుగుతుంది. తర్వాత అతను ఎంఆర్ఐలో కూడా మార్పు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏదానికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఏ రోగానికి కూడా మందు లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డయాబెటిక్ ఉందనుకోండి, వచ్చిందానికి డయాబెటిక్ అతను మొత్తం క్యూర్ అయిపోవాలి కదా, క్యూర్ అవ్వదండి. దాన్ని పోషించడం జరుగుతుందండి. అదే మనం ఇనీషియల్లో అతను ఏ మందు పెట్టకుండా అయితే డయాబెటిక్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. అంటే కంట్రోల్ వేరు, క్యూర్ వేరండి. క్యూర్ అంటే నువ్వు కేజీ స్వీట్స్ తిన్నా కూడా షుగర్ ఉండకూడదండి, అది క్యూర్. అలా కూడా ఎన్నో కేసెస్ చేయడం జరిగింది. అలాగని చెప్పి బాగా క్రానిక్ వచ్చేసి నాకు ఇప్పుడు తగ్గించినట్టు మనం ఏం చేయలేమండి. ఆదిలో ఎలాంటి మందు లేకుండా, వాడకుండా ఏ స్టేజ్లో వస్తే ఎలాంటి రోగాన్నైనా సరే దాన్ని క్యూర్ చేయొచ్చండి, అందులో సందేహమే లేదు. మిగతాది ఏమన్నా ఉంటే కొంచెం బాగా క్రానిక్ అయితే కంట్రోల్ చేయొచ్చు. మ్యాక్సిమం చాలా సర్జరీస్ కేసు ఉంటాయి. ఇంకా గాలి బ్యాటర్లో స్టోన్ అంటే గాలి బ్యాటర్ రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని 24 hours నయం చేయొచ్చు. అలాగే కిడ్నీ స్టోన్స్, అలాగే కిడ్నీ క్రియేటిన్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా హైట్ కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తారండి చాలామంది. ఇప్పుడు పిల్లలకి పోలీస్ రిక్రూట్మెంట్కి, ఆర్మీ సెలక్షన్స్కి వీళ్ళకి 1-2 సెంటీమీటర్ల ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. పిల్లలకు కూడా హైట్ కూడా బాగా పెరుగుతారు. ఇంకా నీ పెయిన్స్, డీజనరేటివ్ చేంజెస్, ఇంకా అన్ని రకాల ఇష్యూస్ కూడా ఇక్కడ చేయొచ్చండి. ముఖ్యంగా ఎక్కడ తగ్గిన సోరియాసిస్ కూడా మన దగ్గర తగ్గుతుందండి. సోరియాసిస్కి ఎక్కడ మందే లేదు, కానీ సోరియాసిస్ పూర్తిగా శాశ్వతంగా పోయిన వాళ్ళు ఎంతో వేల మంది ఉన్నారు. అలాగే కిడ్నీ ఇష్యూస్, అలాగే డయాబెటిక్, కిడ్నీ, స్ట్రెస్, యాంగ్జైటీ, లివర్ సిరోసిస్, లివర్ ఇష్యూస్, గాల్ బ్లాడర్ ఇష్యూస్,
అలాగే స్ప్లీన్ మెగాలయ, ఇలా సర్వికల్ ఇష్యూస్, లంబార్ ఇష్యూస్, L4 L5 ఇష్యూస్, సయాటికా పెయిన్స్, నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, 1 2 కాదండి, అన్ని స్వల్ప దీర్ఘకాలిక అన్ని రోగాలకు కూడా ఇక్కడ నయం చేయడం జరుగుతుందండి. మా దగ్గర కూడా డిఫరెంట్ థెరపిస్టులు ఉన్నారండి. వీళ్ళంతా కూడా నా దగ్గర ట్రైనింగ్ అయ్యి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు. ఎవరో కూడా మేము ఇప్పుడు ఎవరు కూడా నోటు ద్వారా ఇచ్చే మందే ఉండదండి. ఇక నేచురోపతి ట్రీట్మెంట్లు జరుగుతాయి, అలాగే పంచకర్మ ట్రీట్మెంట్లు జరుగుతాయి, మ్యానిపులేషను, మొబిలైజేషను, ఫిజియోథెరపీ, ఆక్యుపంచర్, ఇంకా అడ్వాన్స్డ్, ఇంకా కప్పింగ్, హిజామా, ఇంకా నెంబర్ ఆఫ్ థెరపీస్ అండి. అంటే పేషెంట్కి ఏ థెరపీ విధానం ద్వారా అయితే అతనికి రోగం నయం అవుతుందో ఆ థెరపీ విధానాన్ని ఎంపిక చేసుకుని చేయడం జరుగుతుందండి. ఇదే మా ప్రత్యేకత. అంటే దేశంలో ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ పద్ధతి ఉంది అంటే ఇది మన భారతీయ ప్రాచీన నాడీపతి వైద్య విధానం అని హార్ట్ఫుల్గా చెప్పొచ్చండి. మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ మందులు ఇచ్చేసేస్తారు. ఏ మందు లేకుండా, ఏ సర్జరీ అవసరం లేకుండా చేసేది ఎవరండి? మనమే. దీనికి మాకు ఎంతో ఆదరణ ఉందండి. ఇంచుమించు ఆంధ్ర, తెలంగాణ పీపుల్ కూడా చాలా ఆదరణ. రెండోది కోవిడ్ వల్ల ఇప్పుడు రావట్లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. మాకు ఇన్పేషెంట్ సదుపాయం కూడా ఉందండి. వసతులు ఉన్నాయి. ఇంచుమించు 250 బెడ్స్ ఉందండి ఇక్కడ. ఇంచుమించు ఇక్కడ 5 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. బిల్డింగ్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడు మాకు హాలిడే అనేది కూడా ఉండదు. ఎవరైనా వస్తే ఇన్పేషెంట్ రూమ్లో కూడా ఉండి వాళ్ళు చేయించుకుని వెళ్ళొచ్చు. లేదు అంటారా, వీక్లీ వన్స్ వచ్చి చేయించుకుని వెళ్ళొచ్చు, లేదా 2 రోజులకోసారి 3 రోజులకోసారి వచ్చి చేయించుకోవచ్చు. వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయించుకోవచ్చు అండి.